హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము. మీరు ధైర్యముగా ఉండాలని, ధైర్యమును విడిచిపెట్టకూడదని ప్రభు సెలవిచ్చుచున్నాడు. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము మీకు కలగబోతుంది. ధైర్యముగా ఉండండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యము కొరకే వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రభువా, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడక ధైర్యముగా ఉండుటకు మీరే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. దానికి ప్రతిఫలముగా కలుగు బహుమానమును ప్రభువా మేము స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. అందరినీ మీరు దీవించండి. ఈ దినమంతా మీరు తోడుగా ఉండండి. మీరే కృపను అనుగ్రహించండి. మీ హస్తము తోడుగా ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.